వెల్కమ్ టు యోయో టీవీ. మొత్తానికైతే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోకి వచ్చింది. ఎలక్షన్ సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ గారు ఏదైతే హామీ బాండ్ పేపర్ పైన రాసి ఖచ్చితంగా నేను జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోకి తీసుకొస్తానని ఎంత కాన్ఫిడెన్స్‌గా చెప్పారో ప్రధాని గారు కూడా ఎన్నికల ప్రచారంలో దాన్ని కొనసాగించారు. దాని మొత్తానికైతే సంక్రాంతికి తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పారు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఎక్కువగా పసుపు పండిస్తారు. అంటే ఈ పసుపు పండించే రైతులకు ఈ జాతీయ పసుపు బోర్డు వచ్చినట్టయితే న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జాతీయ పసుపు బోర్డును తీసుకొచ్చారు. దానికి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని గారిని నియమించారు. సో, ఈ నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతానికైతే జగిత్యాల పట్టణంలో ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి జగిత్యాల ఇన్ఛార్జ్, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. మేడం నమస్తే. చెప్పండి, మొత్తానికైతే అనుకున్నది ఏడీ గారు చెప్పారు, మోడీ గారు సాధించారు, మోడీ గారు చెప్పారు, ఏడీ గారు సాధించారు. ఎలా సాధ్యం? మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో సంక్రాంతి పండగతో పాటుగా పసుపు పండగ వచ్చింది. మన భూమికి, పుడమి తల్లికి అరవిందుడు దిద్దినటువంటి పసుపు తిలకం, పసుబోర్డు సాధించడం. తను బాండ్ పేపర్ రాసించినప్పుడు వెక్కిలి నవ్వులు నవ్వారు, ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజున ప్రతిపక్షాలు ఎవరైతే వెక్కిలి మాటలతో ఇష్టారైతులు మాట్లాడిన వాళ్ళు ముక్కున వేలేసుకుని చూసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నవయుగ విక్రమార్కుల్లా మాట ఇస్తే మడమ తప్పని విక్రమార్కుల్లా ఈరోజు నియోజకవర్గ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు రెండవసారి గెలిచారు. అదేవిధంగా అన్న మాట ప్రకారం పసుబోర్డు సాధించుకొని తీసుకొని వచ్చిండ్రు. దశాబ్దాల కళ. జగిత్యాల జిల్లాలో అయితే 20,000 మంది రైతులు, దాదాపుగా 20 నుంచి 22,000 మంది రైతులు 30,000 ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. గతంలో అది ఇంకా ఎక్కువ ఉండేది. కానీ మీరందరూ చూసే ఉంటారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల వల్ల తగ్గుతూ వస్తుంది. అది ఇంకా తగ్గుతుందనేటటువంటి భయంలో ఉన్న క్షణంలో అరవింద్ అన్న గారు ఒక మంచి, నిజంగా చెప్పాలంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇది, పసుబోర్డు సాధించడం అనేది. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను, పసుబోర్డు మరి ఇంకెక్కడైనా ఉందా, లేకపోతే మన రాష్ట్రంకి ఒకటి ఇస్తున్నారా అని ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ జాతీయ పసుబోర్డునే తెలంగాణ రాష్ట్రంకి తీసుకొని వచ్చిండ్రు. అందున పసుపు ఎక్కువగా పండేటటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకొని వచ్చిండ్రు. అందున తొలి చైర్పర్సన్ మన పార్లమెంట్కి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శి గారు గౌరవనీయులు పల్లె గంగారెడ్డి గారు నియమితులైనరు. అంటే నిజంగా ఇది ఒక గొప్ప విజయం. ఈ రోజున జగిత్యాల జిల్లా రైతాంగం పక్షాన, పసుపు రైతాంగం పక్షాన, ప్రజలందరి పక్షాన కూడా మనకు తీసుకొచ్చినందుకు అరవింద్ అన్న గారికి, మరి ఇంతటి బోర్డుని మాకు అందించినందుకు మోదీ గారికి అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, మొత్తానికి అంటే పసుపు పండించడం ఇక్కడ ప్రజలకు ఇది కొత్త కాదు, దశాబ్దాలుగా పండిస్తున్నారు. కానీ ఇదివరకున్న నాయకులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు అరవింద్ గారు వాగ్దానం అయితే ఏదైతే చేశారో అది సాధించారు. అంటే మిగతా పార్టీలకు చెందిన నాయకులకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు అంటే ఎక్కువగా అంటే ఈ పసుపు బోర్డు వల్ల ఇంకొకటి ఏంటంటే పసుపు బోర్డు వల్ల కలిగే లాభాలు ఒకటే. నిజమైన నాయకులు ఒకటే ఆలోచిస్తారు, అసలైతే నా ప్రజలకు ఈ క్షణంలో ఏం కావాలి, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి. అన్న వచ్చిన కొత్తలోనే ఖచ్చితంగా నా పార్లమెంట్ సెగ్మెంట్లో పసుపు రైతులు ఎక్కువ ఉన్నారు. తను కాన్వెసింగ్ చేస్తున్న టైంలో కానివ్వండి, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో కానివ్వండి, పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతున్న సమయంలో కానీ వాళ్ళ కష్టాలు చూశారు. అప్పుడే పాదయాత్రను కూడా చేయడం జరిగింది పసుపు రైతుల కోసం. అప్పుడే వారు దృఢ నిశ్చయంతోనే బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు. ఖచ్చితంగా నేను సాధించాలంటే ఇదే సాధించాలి, పసుబోర్డు తేవాల్సిందే. ఎందుకంటే అప్పుడు చాలామంది నవ్విండ్రు, నిజంగా అయ్యేదా పోయేదా, ఇది వచ్చేదా తెచ్చేదా అని, సాధ్యం అయ్యేదేనా అని. కానీ అసాధ్యమయ్యేదాన్ని సుసాధ్యం చేసి చూపించిండ్రు అరవింద్ అన్న గారు. ఎందుకంటే అసలైన నాయకుడు అదే ఆలోచిస్తాడు, మనం ప్రజలకు ఏం కావాలి, నేనేం తేవాలి, అసలైతే ఏం కావాలి. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, కానీ అసలు కావాల్సింది పసుపు రైతుల కోసం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు
పసుపు బోర్డు వస్తే ఏమొస్తుంది అని. రైతులకు కలిగే లాభాలు, మద్దతు ధర వస్తుంది, దానికి సంబంధించినటువంటి ధర వస్తుంది. ఎగుమతులు చేయడానికి మనం ఇక్కడ పండినటువంటి పసుపు పంట ఏదైతే ఉందో దాన్ని ఎగుమతి చేయడానికి వెసులుబాటు దొరుకుతుంది. అదేవిధంగా మిషనరీ పాలిషింగ్కి కానివ్వండి, ఉడకబెట్టడానికి కానివ్వండి, బాయిలింగ్కి కానివ్వండి, దానికి సంబంధించినటువంటి మిషనరీ పైన సబ్సిడీలు కానివ్వండి, మరియు వివిధ లాటుపోట్లకి అంటే ఎక్కువ కరువు ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కువ ఎండ ఉంటుంది, ఎక్కువ వర్షం ఉంటుంది, అంటే గడ్డు పరిస్థితులను తట్టుకునేటటువంటి విత్తనాల ఉత్పత్తి శాస్త్రోక్తంగా చేయటటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రవేత్తల టీం ఉంటుంది. ఆ వెసులుబాటు అనేది సంయుక్తంగా దానికి సంబంధించినటువంటి మొత్తంగా క్లుప్తంగా కలిపి ఒక పసుపు బోర్డు రూపంలో మనకు అందించడం జరిగింది. చైర్పర్సన్ కానివ్వండి, కమిటీలు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన పైన విషయాలనివ్వండి, ఎగుమతి, అన్ని గడ్డు పరిస్థితులను తట్టుకునేటటువంటి విత్తనాల ఉత్పత్తి కానివ్వండి, మద్దతు ధరలు కానివ్వండి, ఇట్లా సంయుక్తంగా మిషనరీ దానికి సంబంధించినటువంటి మిషనరీకి సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కలిపి టార్పాలిన్స్ కానివ్వండి, వాటికి సబ్సిడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ బోర్డు ఆధీనంలోకి వస్తాయి. ఈవెన్ రైతులకు కూడా అందుబాటులో ఉండే సూచనలు, సలహాలు అంటే నేను ఇందాక చెప్పాను, శాస్త్రవేత్తల టీం ఉంటుంది. వాళ్ళు నేలను పరీక్షించడం కానివ్వండి, విత్తనాలను కొత్త వంగడాలు సృష్టించి వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి అవగాహన చేయడం కానివ్వండి, శాస్త్రవేత్తల టీం అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిపుణులు, నైపుణ్యాలు అన్నీ కలిపి బోర్డు ఆధ్వర్యంలో ఉంటాయి. పసుపు రైతులకు అందిస్తారు ఈ సేవలన్నీ కూడా.